మన లైఫ్ ఎప్పుడు ఎలా మారుతుందో అనేది మన చేతుల్లో లేదు. నా లైఫ్ని చేంజ్ చేసిన ఆ బ్రేకింగ్ మూమెంట్. ప్రతి ఒక్కరి లైఫ్లో ఒక బ్రేకింగ్ పాయింట్ వస్తుంది. అది ఎప్పుడు వస్తుందో ఎవరికీ తెలియదు. కానీ అది జరిగినప్పుడు మనం దాన్ని యాక్సెప్ట్ చేసుకోవాలి. ఇసబెల్లా, ఆర్ యూ హియర్? మీ అమ్మ నాన్న నీతో మాట్లాడాలని ఆశపడుతున్నారు. నీకేమన్నా ఆశలుంటే నువ్వు చెప్పచ్చు. మీ కూతురికి మీతో మాట్లాడడం ఇష్టం లేదనుకుంటా. మేము ఏం పాపం చేశాం? మా దగ్గర మాట్లాడడానికి కూడా దానికి ఇష్టం లేదా? అటువంటిదేం ఉండదు. చనిపోయిన ప్రతి ఆత్మతో మనం అంత ఈజీగా మాట్లాడలేం. చనిపోయిన మీ అమ్మాయి ఆత్మ తన లోకంలో తను సంతోషంగా ఉంది. తన్ను మళ్ళీ మళ్ళీ పిలిచి కష్టపెట్టద్దు, వదిలేయండి. Sana Singo ere mama అక్కడేం చూస్తున్నావు? నీకన్నా నేను సీనియరు, అనవసరంగా నా మీద చేపెట్టుకో. అలాగనైనా సరే సరే, తెలియక చేశాను. మీరు చూసుకోండి. చూస్తూనే కదా ఉన్నాను. రే, అది ఓనర్ గారి భార్యరా. ఏంటిది? ఓనర్ పెళ్ళానా? ఏంటన్నా చెప్తున్నావు? పాత అంబాసిడర్ కార్ లాగా ఉన్న అతనికి బెంజ్ కార్ లాంటి ఒక పెళ్ళామా? రే, అది అతని ప్రాప్తే. దాని గురించి నువ్వే దగ్గర బాధపడుతున్నావు. నువ్వు పని చూడరా. పని చూడడానికే కదా వచ్చాను. అయ్యో రే, ఖచ్చితంగా మన ఇద్దరు రోడ్లో భిక్ష తెస్తాం చూడు. అందుకే ప్లాన్ వేసినట్టున్నావు. చెప్తే వెంటరా, పని చేయరా. హే, నువ్వు పని చూసుకోవయ్యా. నువ్వు ఏం చెప్పినా మారేటట్లేదు. బో, నిర్ణయం తీసుకున్నావుగా, నిన్ను తీసుకొచ్చి పనిలో చేర్చాను చూడు. నన్ను చెప్పాలి. ఏంట్రా? నాకు చాలా రోజులుగా ఒక ఆశ. ఏ ఆశ? ఎలాగైనా నేను వాటర్ సర్వీస్ చెయ్యాలని. ఏంటే? వచ్చినప్పటి నుంచి స్పానర్నే చూస్తున్నా. ఒక్కసారైనా వాటర్ సర్వీస్ చేస్తే బాగుంటుంది కదా. నీకెలా తెలుస్తుంది నేను చెప్పింది అర్థమవుతుందో లేదో? అంతా నాకు అర్థమవుతుంది. ఈ పని సక్రమంగా చేయాలి, భోజనం తినాలనుకుంటున్నాను. నువ్వేంటంటే రోడ్లో భిక్ష తీయాలనుకుంటున్నావు. నిన్నేను మార్చలేను.